నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 12. నిఫ్టీ 50 ఓపెనింగ్ వచ్చేసి ఈరోజు 25,164.45 దగ్గర ఓపెన్ చేశారు. ఓకే, ఈ రోజుకి మనం మన ఛానల్ ని స్టార్ట్ చేసి 7 days. ఓవరాల్ గా ఇప్పటి వరకు 1066 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. మీరందరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి నాకు. ఓకే, ఈ రోజు ఏమైనా ట్రేడ్స్ తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, నేను నా ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నా 25,300 పుట్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఫస్ట్ ట్రేడ్ నాది ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి 25,200 నుండి ఫాల్ వచ్చింది. నేను ఈ ఫాల్ని మిస్ అయినా మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ఈ పాయింట్లో. ఓకే, నేను ఇక్కడైతే స్టాప్ లాస్ పెట్టేసుకుంటున్నా. 9 పాయింట్స్ వచ్చింది నా స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి 393, 468 ప్రాఫిట్లో ఉంది మనది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనది ఫస్ట్ ట్రేడ్. పొజిషన్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, నేను 25,300 పుట్లో తీసుకున్నా. ఓకే, నేను నెక్స్ట్ ఎక్స్పైరీలో తీసుకున్నా. ఈ ఎక్స్పైరీ మళ్ళీ డికే అవుతుంది ఎందుకని చెప్పేసి నేను నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకున్నా, నెక్స్ట్ వీక్ది. మళ్ళీ మనకి ఇక్కడ 25,055 దగ్గర ఒక రిజెక్షన్ ఉంది. మనకి 15 minutesలో చూస్తే ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇది క్రాస్ అయింది అనుకోండి, మనకి 25,000 దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకి 200 ప్రాఫిట్లో ఉంది. ప్రజెంట్ అయితే నేను 30 పాయింట్స్కి పెట్టుకున్నా. ఓకే, గుడ్. 900 ప్రాఫిట్లో ఉంది. మనకి ఇక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ని ఫిల్ చేస్తుండొచ్చు. 1000 ప్రాఫిట్లో ఉంది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ నా ఫస్ట్ ట్రేడ్లో 776 మైనస్ వచ్చింది. ఓకే, ఇందులో మనకి 14 పాయింట్స్ వచ్చినాయి అంతే. మనం బుక్ చేసుకోలేదు అక్కడ. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, నేను నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తాను.
నా సెకండ్ ట్రేడ్ ఇది. ఓకే, ఫస్ట్ ట్రేడ్లో 776 మైనస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్లో 2058. యాక్చువల్గా ఇది థర్డ్ ట్రేడ్ నాది. ఇందులో ఇదే ప్రీమియంలో 2 times తీసుకున్నా నేను. దానివల్ల మనకి ఆ మైనస్ అంతా పోయి ఓవరాల్గా 2058 వచ్చింది. మనం మీకు నిన్న కూడా చెప్పాను నేను. అయితే నేను స్టాప్ లాస్ ఫస్టే నేను ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటానో అదే టైంలో నేను స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసుకుంటా. ఎన్ని పాయింట్స్ వచ్చినా నా టార్గెట్ మాత్రం 40 points. మోస్ట్లీ నా 40 points తీసుకోవడానికి నేను ట్రై చేస్తా. ఓకే, నేను ఎక్కడ స్టాప్ లాస్ జరపలేదు. మీరు చూస్తే ఎక్కడ స్టాప్ లాస్ జరపలేదు. ఇది ఆల్మోస్ట్ 30 points పోయి మళ్ళీ కింది వరకు వచ్చి నా స్టాప్ లాస్ దగ్గరకు వచ్చి మళ్ళీ మనం పెట్టిన పాయింట్ ఏదైతే ఉందో అదే పాయింట్కి వెళ్ళి మళ్ళీ లిక్విడిటీని తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది. నేను ఇక్కడ నాది 30 points కనిపించినా కూడా నేను బుక్ చేసుకోలేను. నా స్టాప్ లాస్ నా టార్గెట్ దానిపైన స్టిక్ అని ఉన్నా. ఈ 776 మైనస్ పోయి మనకు ఓవరాల్గా 1282 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, మనం ఇక్కడ నేను పెట్టిన పాయింట్ దగ్గర నుండి ఇక్కడ నేను 40 points పెట్టుకున్నా. నేను ఫస్ట్ 40 points పెట్టుకున్నా 1:6. ఓకే, నాకు వచ్చింది స్టాప్ లాస్ వచ్చేసి 5 points. అంటే నా స్ట్రాటజీ 40 points రెగ్యులర్గా ఇస్తుందని నేను 40 points పెట్టుకుంటా. పోతే స్టాప్ లాస్ పోతుంది, లేదంటే 40 points వస్తుంది. రెగ్యులర్గా నేను అదే ఫాలో అవుతా. ఓకే, ఇక్కడ మనకి 32 points కనిపించింది. అయినా మనం టార్గెట్ రాలేదని నేను బుక్ చేసుకోలేదు. దాని తర్వాత స్టాప్ లాస్ వరకు వచ్చింది, హిట్ చేయకుండా నాకు టార్గెట్ ఇచ్చింది. మనం ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఏదైతే స్టాప్ లాస్ అనుకుంటామో దానిపైన స్టిక్ ఆన్ అయి ఉండాలి. మనం స్టాప్ లాస్ జరుపుతూ ఇక్కడి వరకు వచ్చింది కదా అనేసి మనం ఇక్కడికి జరపడం, ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ నుండి స్టాప్ లాస్ జరపడం లాంటివి అసలు చేయొద్దు. మనం ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మనకి ఎంత స్టాప్ లాస్ వస్తుందో దానిపైనే స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. ఓకే, ఇక్కడ అందరూ మీ స్ట్రాటజీ ఏంటి అని అడుగుతున్నారు. నా స్ట్రాటజీ పెద్దగా ఏం లేదండి. ఇంట్లో నేను 200 SMA 20 SMA వాడతా. సింపుల్ మూవింగ్ యావరేజ్ వాడతా అనమాట. మీకు మార్కెట్ సైడ్ వేస్ ఉందా అని ఎట్లా ఐడెంటిఫై చేస్తా అంటే, నేను ఇది 200 SMA అనుకోండి, ఇది 200 SMA, ఇది 20 SMA. మార్కెట్ ఈ రేంజ్లో, ఈ 220 SMA మధ్యలో ఈ రేంజ్లో ఉందనుకోండి, నేను ట్రేడ్ని అవాయిడ్ చేస్తాను, అసలు ట్రేడ్ తీసుకోను. వన్స్ ఈ 200 EMA స్ట్రైట్ ఉండి ఈ 20 SMA ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ నుండి ఎక్స్పాండ్ అవుతుంది అనుకో, మీకు చూపిస్తా చూడండి. 200 SMA స్ట్రైట్ ఉండి 20 SMA ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి, ఈ నారో రేంజ్ నుండి, ఈ సైడ్ వేస్ రేంజ్ నుండి ఇక్కడ ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ ఒక రెడ్ బార్ వచ్చింది అనుకోండి, ఆ రెడ్ బార్ని ఎలిమినేట్ చేస్తున్న గ్రీన్ బార్లో నేను ట్రేడ్ తీసుకుంటా. ఇక్కడ ఈ పాయింట్లో నేను ట్రేడ్ తీసుకుంటా. ఓకేనా, నా స్టాప్ లాస్ ఇది అవుతుంది, నా ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. ఓకేనా, నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత నేను 40నా 50నా అని అప్పుడు అక్కడ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసుకొని ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను అక్కడ వరకు 40నా 50నా ఎన్ని పాయింట్స్ అని నేను ఫిక్స్ అవుతా. అప్పుడు ఒకవేళ ఫస్ట్ అయితే నా టార్గెట్ 40 points ఉంటాయి. 40 points తర్వాత ఒకవేళ ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది అనిపిస్తే అప్పుడు నేను 40 points వచ్చిన తర్వాత అప్పుడు ట్రయల్ చేస్తాను స్టాప్ లాస్ని. అప్పటి వరకు నేను స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అంతే పెట్టి ఉంచుతా. ఓకేనా, వన్స్ ఇది మూమెంట్ అంతా అయిపోయిందని ఎట్లా ఫిక్స్ అవుతాను అంటే, ఈఎంఐ ఇది స్ట్రైట్గా 40 degrees యాంగిల్లో ఉండాలి, 40 degrees యాంగిల్లో ఉండాలన్నమాట. ఓకేనా, ఇది స్ట్రైట్గా 200 SMA స్ట్రైట్గా ఉండాలి, 20 SMA మాత్రం ఇలా 40 degrees యాంగిల్లో ఉండాలి. ఓకేనా, దాని తర్వాత నేను మళ్ళీ కిందికి వస్తుందని అనుకోవడానికి ఇది వైడ్ రేంజ్ అయిపోతుంది. ఈ 220 చాలా లాంగ్ అయిపోయింది కదా, అప్పుడు నేను అప్ సైడ్ తీసుకోను, అప్ ట్రెండ్ అసలు తీసుకోను. మళ్ళీ డౌన్ సైడ్ ఎప్పుడు వస్తుందా అని నేను వెయిట్ చేస్తాను. అప్పుడు ఈ ప్లేస్లో ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి దాన్ని ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకుంటా. ఓకే, ఈ ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఈ గ్రీన్ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకుంటా. నా స్టాప్ లాస్ ఇది అవుతుంది. కింద మళ్ళీ మీరు వెయిట్ చేస్తే ఈ 200 EMA వరకు వెయిట్ చేయొచ్చు, SMA వరకు వెయిట్ చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ టార్గెట్ ఏమో ఇక్కడ 40 points పెట్టుకుంటారు, లేదంటే రిజెక్షన్ ఎక్కడ ఉందో అక్కడి వరకు పెట్టుకుంటారు, రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో అక్కడి వరకు పెట్టుకుంటారు. కింద ఇక్కడ మీరు వన్స్ ఇక్కడ మళ్ళీ ఛాన్స్ దొరికింది అనుకో,
మీరు ఫస్ట్ 40 పాయింట్స్ ట్రై చేయొచ్చు. 40 పాయింట్స్ ట్రై చేయండి. దాని తర్వాత 200 SMA ఉంది కదా, దాని వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఇది మళ్ళీ వైడ్ రేంజ్ నుండి మళ్ళీ నారో రేంజ్కి వస్తుంది. ఓకేనా, సైడ్ వేస్ మళ్ళీ సైడ్ వేస్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ కిందికైనా పోవచ్చు, పైకైనా పోవచ్చు. సైడ్ వేస్, ఓకే, ట్రెండింగ్, సైడ్ వేస్, ట్రెండింగ్, వైడ్ రేంజ్, మళ్ళీ ట్రెండింగ్, మళ్ళీ సైడ్ వేస్. 220 దగ్గర ఉన్నప్పుడు మోస్ట్లీ సైడ్ వేస్ ఉంటుంది. అది 220 SMA అనేది 200 నుండి ఎక్స్పాండ్ అవ్వాలి. కింది సైడ్ అయినా పై సైడ్ అయినా. కింది సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకుంటా. ఓకేనా, ఇక్కడ స్టాప్ లాస్ పెడతా. 40 పాయింట్స్ టార్గెట్, 40నా 60నా అని అప్పుడు నేను రెసిస్టెన్స్ని బట్టి నేను చూసుకుంటా. నెక్స్ట్ రిజెక్షన్ పాయింట్ ఎక్కడ ఉందని అక్కడ వరకు నేను పెట్టుకుంటా. ఓకేనా, మీకు చార్ట్లో చూపిస్తాను నేను ఒకసారి. మీరు ఇక్కడ చూడొచ్చు, 200 SMA స్ట్రైట్ ఉంది. ఈ 20 SMA ఎక్స్పాండ్ అయింది. ఇక్కడ నుండి 200 నుండి ఎక్స్పాండ్ అయింది, 40 డిగ్రీ యాంగిల్లో ఉంది. ఇక్కడ దేనికోసం వెయిట్ చేస్తా అంటే ఒక రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేసే గ్రీన్ క్యాండిల్ కోసం నేను వెయిట్ చేస్తాను. అయితే నేను నిన్న ఇక్కడ ఈ ప్లేస్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకేనా, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నా, నా స్టాప్ లాస్ ఇది పెట్టుకున్నా. ఇక్కడ స్టాప్ లాస్ ఈ కింది వరకు వచ్చింది, బట్ నేను తీసుకున్న ప్రీమియంలో మాత్రం స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. నేను ట్రయల్ చేసుకోవడం వల్ల నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నేను ఇక్కడ వరకు ఇదంతా హోల్డ్ చేసేదాన్ని. ఇక్కడ తీసుకున్న నా ట్రేడ్ని ఇక్కడ వరకు హోల్డ్ చేసేదాన్ని. ఓకే, అక్కడ మిస్ అయింది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. రెడ్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం. మన స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఈ క్యాండిల్, ముందు క్యాండిల్, ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, దానిలో స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. ఓకేనా, టార్గెట్ మీరు ఎంత అనుకుంటున్నారు, 40 పాయింట్స్, 50 పాయింట్స్, నెక్స్ట్ రిజెక్షన్ ఎక్కడ ఉంది అక్కడ వరకు మనం పెట్టుకుంటాం. ఓకేనా, మనకి ఇది ఓవరాల్గా 82 పాయింట్స్ ఇచ్చింది. ఓకేనా, అయితే ఇందులో మనం ట్రేడ్ మిస్ అయినాం. ఓకేనా, ట్రేడ్ తీసుకోలేదు, మిస్ అయినాం అనుకోండి. నెక్స్ట్ ట్రేడ్, నెక్స్ట్ ఎక్కడ మళ్ళీ ఇది EMA నుండి 20 SMA నుండి మార్కెట్ దూరం పోయినప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవద్దు, అక్కడ ట్రేడ్ అవాయిడ్ చేయండి. మళ్ళీ ఎప్పుడైతే 20 SMA దగ్గరకు వస్తుందో అప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ వచ్చింది రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేసే గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఓకే, ఈ పాయింట్లో మనం తీసుకున్నాం, ఈ పాయింట్లో. ఓకే, మళ్ళీ చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఇట్లా మనం తీసుకోవచ్చు. బట్ అది ఎప్పటి వరకు తీసుకోవచ్చు అని అంటే 200 SMA 20 SMA లాంగ్ అయింది, ఇక్కడ చాలా దూరం అయిపోయింది. అప్పుడు మనం ఇక్కడ అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం ఆపేయాలి. ఎందుకు అనంటే ఈ 200కి 20 చాలా దూరం ఉంది, చాలా వైడ్ రేంజ్లో ఉంది ఇవి రెండు. అయితే నేను ఇక్కడ 40 పాయింట్స్ క్యాప్చర్ చేసిన తర్వాత 40-60 అట్లా 40 to 60 పాయింట్స్ క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను అప్ సైడ్ ఓకే ఇంకా వెళ్తుంది అనిపిస్తే తీసుకుంటా, లేదంటే మోస్ట్లీ అప్ సైడ్ తీసుకోవడం ఆపేస్తాను. దాని తర్వాత డౌన్ సైడ్ ఎక్కడైతే నా సెటప్ వస్తుందో అక్కడ తీసుకుంటా. ఎందుకు అని అంటే ఇక్కడ 220 SMA చాలా లాంగ్ వైడ్ అయిపోయాయి అనమాట. మళ్ళీ 200 దగ్గరికి పక్కా రావాల్సిందే. ఓకేనా, ఇక్కడ నేను ఆపర్చునిటీ దేనికోసం వెయిట్ చేస్తా అంటే 20 దగ్గర గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది మనకి. 20 SMA కూడా ఇట్లా డౌన్కి ఉంది. SMA కూడా సపోర్ట్ చేయాలి మనకి. ఇట్లా స్ట్రైట్ ఉండి తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. మనకి SMA కూడా సపోర్ట్ చేస్తే ఇంకా మూమెంట్ ఈజీగా వస్తుంది. ఓకేనా, ఈ 20 దగ్గర గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకుంటా. నా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటా. ఫస్ట్ టార్గెట్ నేను 40 పాయింట్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఈ 200 EMA వరకు పెట్టుకుంటా. మనకి ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది. ఓకేనా, ఇది 200 దగ్గరికి వచ్చిన తర్వాత టచ్ చేసిన తర్వాత మళ్ళీ
మోస్ట్లీ ఇది సైడ్ వేస్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అప్ సైడా డౌన్ సైడా ఏదో ఒక సైడ్ మళ్ళీ చేంజ్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ ఈ ప్లేస్లో ట్రేడ్ తీసుకుంటా. నిన్న ఇది మిస్ అయినా నేను, నిన్న కొంచెం హెల్త్ బాగాలేదు, దానికోసమని ఇంకా నేను హెల్త్ బాగాలేదు అందుకనే నేను ఇంకా ఒక్క ట్రేడ్తోనే క్లోజ్ చేసుకున్నా. ఈ ట్రేడ్ మిస్ అయినా నేను. ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నా, నా స్టాప్ లాస్ ట్రైల్ తీసుకోవడం వల్ల హిట్ అయిపోయింది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ ట్రేడ్ ఇది మిస్ అయినా నేను. ఇక్కడ నుండి మన టార్గెట్ 200 SMA వరకు పెట్టుకోవచ్చు మళ్ళీ, ఓకేనా. మళ్ళీ దాని తర్వాత మనకి 220 SMAలని ఒకటే క్యాండిల్, ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ రెడ్ క్యాండిల్ పెద్దది వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా మూమెంట్ ఇక్కడ నుండి వచ్చిన దానికంటే ఇంకా కింద ఇంకెక్కువ మూమెంట్ వస్తుంది. అప్పుడు దాన్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు మనం. మీరు ప్రీవియస్కి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ నేను ఇక్కడ ఈ పాయింట్లో పెట్టిన ఈరోజు, ఓకే, ఈ పాయింట్లో ట్రేడ్ తీసుకున్నా. ఈ ప్లేస్కి వచ్చి నేను నిన్నట్లాగా స్టాప్ లాస్ ట్రైల్ చేస్తుంటే ఈరోజు కూడా నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నేను ట్రైల్ చేయలే, సేమ్ నా స్టాప్ లాస్ వరకు వచ్చి మళ్ళీ తర్వాత రిజెక్షన్ తీసుకుంది. మీరు చూడొచ్చు ఇక్కడ. నేను ఇంతకుముందు మార్నింగ్ నేను 80 పాయింట్స్కి ఏమో పెట్టిన, ఓకే. ఇక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ని ఫిల్ చేస్తుందని చెప్పేసి నా టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నా నేను. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాము, నా టార్గెట్ ఇక్కడ వరకు అని పెట్టుకున్నా. టార్గెట్ రీచ్ అయింది, చూడొచ్చు మీరు ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడే ట్రేడ్ మిస్ అయింది నాది, ఇక్కడ తీసుకోవాలి. ఇదంతా క్యాప్చర్ చేసేవాళ్ళం మనం, ఓకే. ఈరోజు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, మా పిల్లల్ని పంపించి వచ్చేసరికి నాకు ఇంకా లేట్ అయిపోయింది. ఫోమోలో నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ 20 SMA దగ్గరనే నేను ట్రేడ్ తీసుకున్నా. గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేసిన రెడ్ క్యాండిల్లో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 15 పాయింట్స్ అంటే 15 పాయింట్స్ కనిపించినాయి, 1000 అలాగ అనిపించింది. బట్ నేను నా టార్గెట్ 40 పాయింట్స్ కాబట్టి నేను బుక్ చేసుకోలేదు, ఓకే. దాని తర్వాత ఇందులో తీసుకున్న మన టార్గెట్ వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అవుతుంది. మీకు నేను మార్నింగ్ చెప్పా 20 SMA 200 SMA దగ్గర వరకు వస్తుంది అని చెప్పా కదా, అక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ 25,000, దాని తర్వాత 200 SMA దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ అని చెప్పిన. సేమ్ చూడొచ్చు మీరు. ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అవుతుంది, ఓకే. నాకు ఇక్కడ సెటప్ వచ్చింది, నా స్ట్రాటజీ ప్రకారం నా సెటప్ వచ్చింది. బట్ నేను తీసుకోలేదు. ఆల్రెడీ నేను ఫోమోలో మార్నింగ్ 2 ట్రేడ్స్ తీసుకున్నా కాబట్టి నాకు ఇంకా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. నేను మార్నింగ్ 3 ట్రేడ్స్ తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు నేను తీసుకునేదాన్ని. వెంటనే మళ్ళీ ఏ సెటప్లో మనం తీసుకున్నా కూడా మనకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అది నాకు సక్సెస్ కాలేదనుకోండి, మళ్ళీ నేను అనవసరంగా నేను పాయింట్స్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి నేను తీసుకోలేదు. బట్ మీరు చూడొచ్చు ఇక్కడ మీకు చెప్పాను నేను, నా సెటప్ ప్రకారం ఈ SMA డౌన్ సైడ్ ఉండాలి, డౌన్కి ఉంది. సేమ్ టైం ఈ గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేసిన రెడ్ క్యాండిల్ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ రెడ్ క్యాండిల్ వచ్చింది. ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది, ఓకే. నాకు ఇక్కడ ఛాన్స్ వచ్చింది. నేను తీసుకుంటే ఇక్కడ తీసుకునేదాన్ని, ఈ పాయింట్ ఇక్కడ తీసుకునేదాన్ని. నేను హోల్డ్ చేస్తే 200 SMA ఉంది 15 మినిట్స్లో, అక్కడి వరకు హోల్డ్ చేసేదాన్ని నేను, ఇక్కడి వరకు. మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ ఈ పాయింట్లో తీసుకున్నాం, అప్పుడు 139 138 ఆ పాయింట్లో తీసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని ప్రీమియం వచ్చేసి 392 వరకు పోయింది. ఓవరాల్గా మన వ్యూ కరెక్ట్ ఉంది. ఇప్పుడు నేను పాయింట్స్ మిస్ అవ్వచ్చు, బట్ నా స్ట్రాటజీ మాత్రం కరెక్ట్ ఉంది. నా స్ట్రాటజీ కరెక్ట్ కావడమే నాకు ఇంపార్టెంట్. నేను పాయింట్స్ ఇప్పుడు మిస్ అయినా రేపైనా తీసుకుంటా, బట్ నా స్ట్రాటజీ కరెక్ట్ అయితే నాకు ఒక హోప్ ఉంటుంది. రెగ్యులర్గా నేను తీసుకోవడానికి ఓకే నేను పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు అనే ఒక నమ్మకం ఉంటుంది. అదే మెయిన్ నాకు కావాల్సింది. ఇందులో నేను ఫోమోలో తీసుకోవడం ఎక్కువ అవుతుంది, అదొక్కటి నేను తగ్గించుకోవాలి. మీరు ఎప్పుడైనా మీ స్ట్రాటజీని నమ్మండి. మీరు ఏదైతే ఒక స్ట్రాటజీ అనుకుంటారో దాని ప్రకారమే మీరు వెళ్ళండి. స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా దాని ప్రకారమే తీసుకోండి. ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్లో ఓకే అనిపించినప్పుడు 1 లాట్తో చేయండి. మీ క్యాపిటల్ మాత్రం లూజ్ చేసుకోకండి. స్ట్రాటజీ వచ్చిందని చెప్పేసి క్యాపిటల్ మొత్తం తీసుకొచ్చి పెట్టుకోకండి. మనకి ట్రేడింగ్కి కావాల్సిన కీ పాయింటే మన క్యాపిటల్ లూజ్ అయినామంటే ఇంకా మనం ఏం చేయడానికి ఏముండదు, ఓకే. మీ క్యాపిటల్ని లూజ్ చేసుకోకండి, ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.